ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి విశ్వప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ప్రస్తుతం. హలో సార్, అసలు ఈ డెత్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సహజంగా 20 డేస్ క్రితం ఈ మన్నాథ టెంపుల్కి ప్రవీణ్ పగడాల గారు వచ్చి వాక్య పరిచయం చేసి వెళ్ళారు. ఎప్పుడైతే మేము ఇది విన్నామో కొంచెం మా అందరూ షాక్ అవ్వం, క్రైస్తవ సంఘాలు. ఎందుకంటే ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, చాలా గొప్ప దైవజనుడు, ప్రజలను ప్రేమించేవాడు, నీతిని ప్రకటించేవాడు. అలాగే పరిశుద్ధత కలిగినటువంటి ఈ డెత్ ఎలా జరిగింది అనేది అందరికీ అనేక రకాలుగా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన బైక్ మీద వెళ్ళటం అదంతా మరి యాక్సిడెంటల్గానే జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా హిట్ చేశారా, లేకపోతే ఎవరైనా టార్గెట్ చేశారా అనేది అనుమానాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉంటూ ఉన్నాం. కానీ ఒకటి మాత్రం ఖాయం, నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నీతి నిమిత్తం హింసింపబడతామే కానీ హింసించేది కాదు క్రైస్తవ్యం. అది ప్రభువారు నీ తోటి వాళ్ళని ప్రేమించమన్నారు, శత్రువులను సైతము ప్రేమించమని చెప్పాడు. మరి ఇది జరిగిన దాన్ని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు ఎదురు చూస్తున్నాం. మరి క్రైస్తవ సంఘాలన్నీ సమన్వయం పాటించాలి, ప్రార్థించాలి. అదే సమయంలో ప్రార్థించాలి, సరైన రిపోర్ట్ రావాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. వారి సతీమణి జెసికా గారు కూడా ఒకవేళ ఎవరైనా మర్డర్ చేసుంటే వారిని సైతం క్షమిద్దాం, మనం సువార్తను ప్రకటిద్దాం, నీతిని అలాగే ఈ యేసుక్రీస్తు వారికి ప్రేమ సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాలని. ఎక్కడ ఎటువంటి మత ఘర్షణలు కానీ కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ, ముఖ్యంగా ప్రభుత్వం వారు ఈ విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మిగిలినటువంటి వారు చెప్పారు. అది జరగాలని, న్యాయం జరగాలని క్రైస్తవ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల గారిని అసలు టార్గెట్ ఎవరైనా చేసే అవకాశం ఉందంటారా? టార్గెట్ చేసే అవకాశం ఎక్కడ? అంతకుముందు ఒక ముస్లిం సోదరులకి ఏదో జరిగిందని వింటే దానికి ఆయన క్షమాపణ కోరారు, ఆయన క్షమాపణ పోస్ట్ చేశారు. మేము క్షమించాము వారిని. అప్పటి నుంచి మాకు వారితో ఎటువంటి ఇబ్బంది మాకు లేదని చెప్పి ఇందాక ఒక వీడియో నేను కూడా చూశాను. అది క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా గ్యాదర్ అయ్యారు, అసలు దేనికి గ్యాదర్ అయ్యారు? ఒకవేళ ఆయనను ఈ సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి ఇప్పుడు హైందవ గ్రంథాల్లో తీసేదైనా వాస్తవాన్ని చెప్పేటప్పుడు కానీ ముస్లిం సోదరులోంచి ఏదైనా వాస్తవాన్ని చెప్పినప్పుడు అది వాళ్ళకి మ్యాచ్ అవ్వక దాని మీద ఏదైనా కక్ష కట్టి ఎవరైనా చేశారా అనే అనుమానంతో ఇది జరుగుతుంది. క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారా దీని మీద? అంటే ఎంతోమంది గతంలో హతసాక్షులు అయ్యారు. దీని విషయంలో ఏంటంటే ఇటువంటి జరగకూడదు. మన దేశంలో మనందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఇటువంటి మత ఘర్షణలు క్రైస్తవం మీద కానీ హిందుత్వం మీద కానీ ముస్లిం సోదరుల మీద కానీ ఎక్కడా జరగకూడదనేది మా ఆలోచన, ప్రార్థన. ప్రభుత్వం పరంగా ఎలాంటి ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు మీరు? వాళ్ళు ఖచ్చితంగానే చేస్తామన్నారు. ఒకవేళ అది సరిగ్గా ఆ రిపోర్టు రాకపోయినట్లయితే ఇంకా సిబిఐ ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి కాబట్టి అదేమైనా డిమాండ్ చేస్తారేమో. కానీ అందరూ మాత్రం చాలా న్యాయం జరగాలి, ఈ విషయంలో అందరూ ప్రార్థన చేయాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు క్రైస్తవులు. అసలు ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఎందుకు గ్యాదర్ అయ్యారు? ఫైనల్గా మీకు ఏం కావాలంటారు యాజ్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ వైపు నుంచి? క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మనందరం నాయకులు, సేవకులు మనందరం ప్రార్థన చేస్తూ ఇటువంటి దాడులుగా ఒకవేళ దాడే అయితే ఆ జెసికా గారు అన్నట్లుగా ప్రేమించటమే, ఎక్కడ మళ్ళీ తిరిగి దాడి చేయటం కానీ మళ్ళీ తిరిగి గొడవలు పట్టడం కానీ లేకుండా, ఒకవేళ ఎక్కడైనా ఎటువంటి వాళ్ళు ఇటువంటి తేడాలు ఇటువంటి ద్వేషాలు ఎక్కడైనా ఉన్నట్లయితే ద్వేషాలు పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుతున్నాం. ఇది నిజంగా ఏమిటంటే ఎప్పటి నుంచో ప్రజలు ఈ మీడియా వచ్చిన తర్వాత అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది వీళ్ళు వాళ్ళని మాటలు అనుకోవటం జరిగింది. కానీ ఇటువంటిది ఎప్పుడైతే జరిగిందో ఆ యాక్సిడెంట్ ఒకవేళ మర్డరా, ఎవరన్నా చంపారా, టార్గెట్ చేశారా అన్న ఉద్దేశంతో యువతరం ముఖ్యంగా చాలామంది యవనస్తులు రోడ్డు మీదకి వచ్చారు ఈ విషయంలో. ఇక భవిష్యత్తులో ఇటువంటి జరిగినాయి అనుకోండి ఇంకా పెరుగుతూ ఉంటాయి.
ఇక్కడ క్రైస్తవంలో పెరిగినట్లు ఇంకో చోట కూడా పెరుగుతూ ఉండదు. అలా పెరిగినట్లయితే ఒక వ్యవస్థ, ముఖ్యంగా మన యొక్క దేశం కానీ లేకపోతే ప్రపంచంలో కానీ ఇటువంటివి జరగటం వల్ల ఏమవుతుందంటే హింసకు తావిచ్చిన వాళ్ళు అవుతాం. అది జరగకూడదని మేమందరం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఎక్కడ ఉన్నా సరే ఒక హైందవ మిత్రులు వాళ్ళ ఐక్యత వాళ్ళు చూపిస్తారు, ఒక ముస్లిం సోదరులు వాళ్ళ ఐక్యత వాళ్ళు చూపిస్తారు, ఒక దేశంలో ఏ ప్రాంతం వాళ్ళు వాళ్ళే చూపిస్తున్నారు. అలాగే క్రైస్తవులు అయినటువంటి మేమందరం చాలా ఐక్యతతో ఉంటాం, అసలు భేదాలు ఉండవు. అయితే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రేమతోనే, ప్రార్థనతోనే, కొవ్వొత్తులతోనే కానీ కత్తులతో, కటారులతో, ఇటువంటి హింసతో మాత్రం అటువంటి చేయకూడదనేదే మా యొక్క ఐక్యత, మా యొక్క ప్రార్థన. భవిష్యత్ కార్యాచరణకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే సహజంగా అందరం ఐక్యతతో ఉందాం, జాగ్రత్త వహిద్దాం. ఒకళ్ళు ఎక్కడ ద్వేషాలు కానీ విమర్శించడం కానీ ఒకరినొకరు విమర్శించుకోకుండా వాస్తవం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏదైతే బోధిస్తుందో దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని చెబుతూ ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తూ సమాధానంతో వెళదామనేదే మీరేం చెప్పగలుగుతారు. కెమెరామెన్ ప్రసాద్తో అథా మహమ్మద్, RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.